హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో బాగా ట్రెండ్ అవుతున్నటువంటి కాలమ్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అండి. మగ్గం వర్క్ తో ఈ కాలమ్ బ్లౌజ్ చూసుంటారు. 3D కోన్ తో పెయింట్ వేస్తూ ఈ కాలమ్ బ్లౌజ్ చూసుంటారు. అయితే నార్మల్ మిషన్ తో ఏ విధంగా ఈ కాలమ్ బ్లౌజ్ స్టిచ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. మెయిన్ ఫ్యాబ్రిక్ ని, లైనింగ్ ఫ్యాబ్రిక్ ని ఎప్పట్లాగే మనం తీసుకోవాలి. అయితే ఇక్కడ ఎక్స్ట్రాగా నేను క్యాన్వాస్ ని తీసుకున్నాను. ఈ క్యాన్వాస్ ని తీసుకోవటం వల్ల మనం ఈ డిజైన్ కుట్టేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తో అటాచ్ చేసి డిజైన్ కుడతాం కాబట్టి చాలా స్టిఫ్ గా ఉంటుంది. కుట్టడం కూడా మనకి చాలా ఈజీ అవుతుంది. ఈ వీడియోకి సంబంధించిన మెజర్మెంట్స్ అనేవి డిస్ప్లేలో ఉన్నాయి, మీరు చూడొచ్చండి. అయితే ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ని, క్యాన్వాస్ ని గమ్ముతో అటాచ్ చేసుకుని ఐరన్ చేసుకున్నాను. ఈ విధంగా చేయటం వల్ల మనకు ఈ క్లాత్ అనేది చాలా స్టిఫ్ గా ఉంటుంది. ఇక్కడ 1.5 ఇంచుతో పైకి నేను డాట్స్ అనేవి గీస్తున్నాను. నాకు ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 కాబట్టి 6 ఇంచెస్ వరకు నేను డిజైన్ డ్రా చేసుకోవడానికి నేను ఇక్కడ మెజర్మెంట్స్ అనేవి తీసుకున్నానండి. మిడిల్ పాయింట్ అనేది మార్క్ చేసుకొని వీడియోలో చూపించినట్లు 1.5 ఇంచ్ పైకి ఈ టేప్ని పెట్టుకొని 1 ఇంచ్ గ్యాప్లో ఈ డాట్స్ అనేవి మనం పెట్టుకోవాలి. ఈ డాట్స్ అనేవి మనం కాలమ్స్ గీసుకోవడానికి వీలుగా ఈ డాట్స్ని పెట్టాలండి. అయితే నేను ఇక్కడ ఈ డిజైన్ని ముందుగానే పెన్సిల్తో డ్రా చేసుకోవటం వల్ల నేను చాలా ఈజీగా ఈ డిజైన్ అనేది మార్కర్తో డ్రా చేయగలిగాను. మీరు కూడా ఈ విధంగా చేయటం వల్ల చాలా ఈజీగా ఈ డిజైన్ని డ్రా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మా ఛానల్ను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాంటి డిజైన్స్ని ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, కామెంట్కి తప్పకుండా రిప్లై కూడా ఇస్తాను. ఈ విధంగా డిజైన్ని డ్రా చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ మిడిల్లో కూడా డిజైన్ వేయడానికి కోసం ఒక 5 డాట్స్ అనేవి వీడియోలో చూపించినట్లు అడ్డంగా మరియు నిలువుగా నేను ఇక్కడ డాట్స్ అనేవి పెట్టుకున్నాను. ఈ విధంగా డాట్స్ పెట్టుకున్న తర్వాత నాకు కావాల్సిన డిజైన్ని పెన్సిల్తో ముందుగానే మార్క్ చేసుకున్నానండి. ఈ మార్క్ చేసుకున్న దానిపైన ఇక్కడ నేను మార్కర్తో డిజైన్ కూడా చాలా సింపుల్గా డ్రా చేయగలిగాను. మనకు ఎలాంటి డిజైన్ అయితే కావాలనుకున్నామో అలాంటి డిజైన్నే ముందుగా మనం ఫిక్స్ అవ్వాలండి. ఈ విధంగా ఫిక్స్ అవ్వటం వల్ల మనం ఆ డిజైన్నే మనం ఇక్కడ ఈజీగా కుట్టగలుగుతాము. ఇప్పుడు గోల్డ్ కలర్ థ్రెడ్ని మనం తీసుకోవాలి. ఇది క్యాజువల్గా మగ్గం వర్క్కి ఈ థ్రెడ్ని వాడతారు. అయితే ఈ గోల్డ్ కలర్ ఈ థ్రెడ్ని తీసుకొని 4 పొరలుగా మనం ఇక్కడ తీసుకోవాలి. ఈ 4 పొరలు కూడా మనం ఈ మిషన్ యొక్క బాబిన్ ఉంది కదా, ఆ బాబిన్కి మనకు సరిపడా థ్రెడ్ని చుట్టుకోవాలి. ఎప్పట్లాగానే ఈ బాబిన్ కేసులో పెట్టి పైకి ఇలా తీసేటప్పుడు ఈ 4 పొరలు కూడా పైకి వచ్చేటట్లు చూడాలి. ఆల్రెడీ మనం ఈ డిజైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా, ఈ డ్రా చేసుకున్న ఈ డిజైన్ మీద పైన నార్మల్ దారం పెట్టే స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఈ వెనకాల ఉండేటటువంటి ఈ గోల్డ్ కలర్ థ్రెడ్ ఉంది కాబట్టి ఈ పైన నార్మల్ దారం కూడా గోల్డ్ కలర్లో ఉండేటట్లు చూడటం అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గోల్డ్ కలర్ థ్రెడ్ని మళ్ళీ డామినేట్ చేసి వేరే కలర్ మనకు రాకుండా ఉండడానికి కోసం ఈ పైన కూడా గోల్డ్ కలర్ థ్రెడ్ని మనం యూస్ చేస్తే మంచిదండి. చాలా స్లోగా డిజైన్ అనేది కుట్టుకోవాలండి. ఈ కార్నర్స్ దగ్గర కూడా చాలా స్లోగా మనం కుట్టాలి. నాకు వీడియో పెరుగుతుంది కాబట్టి నేను ఇక్కడ ఫార్వర్డ్ చేస్తూ నేను వీడియోని చేశాను. మీరు కూడా ఈ కాలమ్ బ్లౌజ్ డిజైన్ని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్కి రిప్లై కూడా ఇస్తాము. ఈ విధంగా మనకు వచ్చిందండి ఒక కాలం అనేది. అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక కాలం కూడా నేను ఇక్కడ ఈ మిషన్తో స్టిచ్ అనేది వేస్తున్నాను. ఈ ఎడ్జెస్ అనేవి స్మూత్గా వచ్చేటట్లు చాలా స్లోగా కుట్టడం అయితే మనకు మంచిదండి. ఈ కుట్టేటప్పుడు మధ్య మధ్యలో చూసుకోవాలి. దారం ఒకవేళ తెగిపోవడం కానీ ఇలా ఏమైనా జరుగుతుంది కాబట్టి దారం మధ్యలో ఎక్కడ కూడా బ్రేక్ అవ్వద్దు. ఫస్ట్ నుంచి ఆ కాలం ఎండ్ చేసేంత వరకు దారం వచ్చేటట్లు అయితే మాత్రం దారాన్ని మనం బాబిన్కి ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ 2 కాలమ్స్ వేసిన తర్వాత మనకు డిజైన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ డిజైన్ అనేది మంచిగా కనిపించడానికి కోసము ఈ డిజైన్కి కింది భాగంలో ఒక లైన్ స్టిచ్ వేసుకున్నానండి. అదేవిధంగా ఇంకొక లైన్ కూడా నేను ఇక్కడ స్టిచ్ వేసుకున్నానండి. ఈ 2 లైన్లు వేయటం వల్ల మనకి డిజైన్కి చాలా హెవీ లుక్ అనేది మనకు వచ్చింది. అదేవిధంగా ఈ హ్యాండ్కి మిడిల్లో ఉన్నటువంటి ఈ కాలమ్ డిజైన్ కూడా ఆల్రెడీ ముందుగానే డ్రా చేసుకున్నాం కాబట్టి చాలా సింపుల్గా నేను కుట్టగలుగుతున్నానండి. మీరు కాలమ్ డిజైన్ కాకుండా ఏవైనా మంచి మంచి డిజైన్స్ మీరు వేసి చాలా సింపుల్గా కుట్టేటట్లు మీరు డిజైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ కార్నర్స్, ఎడ్జెస్ ఇలా లేకుండా స్ట్రైట్ లైన్ ఉండేటటువంటి కాలమ్ అయితే చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అలా ఉండటం వల్ల ఈ మిషన్ అనేది కర్వ్స్ తిప్పేటప్పుడు చాలా ఈజీగా మనం స్టిచ్ వేయగలుగుతామండి. ఈ డిజైన్కి సరిపడా థ్రెడ్ని కూడా నేను తీసుకున్నాను. అలా చేయటం వల్ల మిడిల్లో ఎక్కడ కూడా నాకు ఈ గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది బ్రేక్ అవ్వకుండా ఈ డిజైన్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు వచ్చేటట్లు నేనైతే చూసుకున్నాను. మీరు కూడా అలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత మనకు డిజైన్ అనేది ఇలా ఈ విధంగా కనిపిస్తుంది.
ఈ విధంగా డిజైన్ మొత్తం మనం స్టిచ్ వేసుకోవాలి. చాలా బాగా వచ్చింది డిజైన్. అయితే ఈ డిజైన్కి గోల్డ్ కలర్ స్టోన్స్ని మనం స్టిచ్ వేయడంతో ఈ డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. అయితే ఈ గోల్డ్ కలర్ స్టోన్స్ స్ట్రాంగ్గా ఊడిపోకుండా గట్టిగా ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దామండి. అయితే నేను ఇక్కడ 1-2 స్టోన్స్ స్టిచ్ వేయడం మీకు చూపిస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. చూసారు కదా, ఈ మొత్తం కూడా గోల్డ్ కలర్ స్టోన్స్ అనేవి ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. అయితే దారాన్ని 4 పొరలుగా మనం తీసుకున్న తర్వాత కొంత దారాన్ని రిమైనింగ్ ఉండేటట్లు ఈ విధంగా ముడి అనేది వేసుకోవాలి. ముడి వేసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే స్టోన్ కావాలో అక్కడ ఈ నీడిల్తో ఈ స్టోన్ని మనం తీసుకున్న తర్వాత బ్యాక్ ఈ విధంగా ఈ 4 పొరలతో తీసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్లు కొంత దారం అనేది వెనక్కి ఉండేటట్లు ముడి అనేది వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకోవటం వల్ల మనం దారం గుచ్చి పైకి లాగేటప్పుడు ఆ ముడి నుంచి వెనకాల ఉన్న రిమైనింగ్ థ్రెడ్ అనేది వెనకాల ఉంటుంది కాబట్టి ఈ స్టోన్ గుచ్చుకొని రివర్స్ చేసేటప్పుడు మనం ముడి వేయడానికి చాలా ఈజీగా మనం గట్టిగా మనం బలం పూర్తిగా మనం ముడి వేయడానికి వీలవుతుంది. సో ఆ విధంగా స్టోన్స్ వేసుకోవటం వల్ల మనకి ఈ స్టోన్స్ అనేవి ఊడిపోకుండా మనకు వస్తాయి. అదేవిధంగా మిగతా స్టోన్స్ అన్నీ కూడా ఇక్కడ నేను స్టిచ్ వేయడం చూపించటం లేదండి, ఈ ఒక్క స్టోన్నే మీకు చూపిస్తున్నాను. సేమ్ ప్రాసెస్ మిగతా స్టోన్స్ కూడా నేను చేశాను. ఈ విధంగా స్టిచ్ వేయటం వల్ల కొంచెం తొందరగా మనము ఈ స్టోన్స్ అనేవి గుచ్చుకోవడానికి వీలుంటుంది, లేదంటే ఎక్కువ టైం అనేది పడుతుంది ఫ్రెండ్స్. సో నేను చెప్పే ఈ టిప్ అనేది మీరు ఫాలో అయితే చాలా ఈజీగా స్టోన్స్ని స్టిచ్ చేయగలరండి. మా డిజైన్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి కాలమ్ డిజైన్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చేయటం వల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది మీకు రావటం జరుగుతుంది. ఈ విధంగా టోటల్గా మనం ఈ స్టోన్స్ అనేవి స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అవుట్లుక్ అనేది కనిపిస్తుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా స్టోన్స్ని స్టిచ్ వేసిన తర్వాత ఈ బ్లౌజ్ హ్యాండ్స్ డిజైన్ అనేది మనకు చూడడానికి సేమ్ మగ్గం వర్క్ టైప్లోనే మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ అనేది పైన పెట్టుకొని ఆల్రెడీ స్ట్రైట్ లైన్ గోల్డ్ కలర్ ఉంది కదా, దాన్ని పక్క నుంచి ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత రివర్స్ చేసి లైనింగ్ పైన కూడా ఒక స్టిచ్ అనేది మనం వేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ పైన స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ వెనక్కి మడిచి పైనుంచి కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. మనం ఇక్కడ స్టోన్స్కి ఎక్కువ దారాలతో గుచ్చాం కాబట్టి ఈ లైనింగ్ అనేది రివర్స్ చేస్తున్నాం కాబట్టి మనకు ఖర్చులు అస్సలు కనిపించదండి. చూడడానికి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. అదేవిధంగా చుట్టూ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చులను కూడా మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత డిజైన్ అనేది మనకు ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సేమ్ మగ్గం వర్క్ టైప్ లాగానే ఉంది కదా. మా డిజైన్ మీకు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా డిజైన్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా మేము రిప్లై అనేది ఇస్తాము. ఈ కాలమ్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరిన్ని కాలమ్ డిజైన్ కోసం మా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది మీ మొబైల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.